మేడ్చల్ జిల్లా ఉప్పల్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ అమలుకు నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తుందని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సీతక్క గారు వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ బిఫోర్ ఎల్ఆర్ఎస్ ఫ్రీ చేయడం జరుగుతుందని చెప్పి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. వాళ్ళు చేసుకొని ఈరోజు 20,000 కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ ద్వారా వసూలు చేయాలని చూస్తున్నారు గవర్నమెంట్. కాబట్టి దయచేసి మేమేమంటున్నామంటే ఎల్ఆర్ఎస్ ఉండాలి, ఫ్రీగా చేయమని చెప్పి కోరుతున్నాము. దాని గురించి అని ఈరోజు అంటే ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్లో డీసీ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ముఖ్యంగా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎల్ఆర్ఎస్ కంటిన్యూ చేయాలి, వాళ్ళందరూ కూడా ఫ్రీ చేయాలి. ఇదే కాకుండా 6 పథకాలు ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా ఫ్రీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే ఏదైతే 420 ఏవైతే మీరు ఇచ్చిన్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. చాలా మటుకు రేషన్ కార్డులు లేకుండా జనాలందరూ కూడా బాధపడుతున్నారు. అలాగనే మెయిన్ ముఖ్యంగా దళిత బంధు కానీ ఇట్లాంటివన్నీ అప్పుడు ఆ రోజులలో ఎవరికైతే